హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఇటీవల 33 సెంటీమీటర్ల భారీ వర్షం పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఇంటర్నల్ కనెక్టివిటీ, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ నిర్మాణాలు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు కోసం స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, టూరిజం, క్రీడలు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు పొన్నం. హుస్నాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం 32 సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడిన ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ, ఇంటర్నల్ రోడ్స్కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, మౌలిక సదుపాయాలు చిల్డ్రన్స్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ, ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం. వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు ఒక 45 పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం, ప్రగతిని సమీక్షించడం జరిగింది. మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి హుస్నాబాద్కు సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇటు విద్య, వైద్యము, అదేవిధంగా అగ్రికల్చర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటుగా టూరిజము, క్రీడలు, స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటున్నాం. ఎన్నికల కోడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతోంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ, మా స్థానిక నాయకులకు కానీ, అధికారులకు కానీ, మా ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన, ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం. ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు